నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖలోని గాజువాక ప్రాంతం జనసందోహంగా మారింది. కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పలు ప్రాంతాల నుంచి అభిమానులు భారీ ఎత్తున గాజువాక తరలివచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నామినేషన్ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీకి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు పల్లా. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని పల్లా శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన తనకు ఏమాత్రం లేదని ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తనకు ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసునని పల్లా శ్రీనివాస్ అన్నారు. గాజువాకలో తాను గెలిచిన తర్వాత కార్మికులతో పాటు అనేక వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని పల్లా శ్రీనివాస్ తెలిపారు. మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు, అభిమానులకు, బీజేపీ పార్టీ వారి యొక్క ఆశీర్వాదం, సాయి సహకారాలు అందించాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఈరోజు నేను రాజకీయానికి వచ్చింది కేవలం సేవ చేయడానికి. మరి ప్రజాసేవ అంటే ఇది బాధ్యత అనే విధంగా భావిస్తాను ఎప్పుడు కూడా. కనుక నాకు డబ్బు సంపాదన అనే ధ్యాస ఏ కోసం కూడా రాజకీయం ద్వారా సంపాదన విషయం ఆలోచన నాకు ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రాజకీయం అంటే విజ్ఞతతో కూడుకున్నది. ఏదైనా మనం మాట్లాడితే అది ఒక నిబద్ధతగా ఉండాలి, విమర్శ చేసినా నిర్మాణాత్మకంగా ఉండాలి. కనుక నేను ఎక్కడ కూడా నా విజ్ఞత కోల్పోకుండా గడిచిన 15 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నాను. అందుకే ఈరోజు కార్మికుల యొక్క సమస్యలు నాకు తెలుసు కనుకనే, ఎందుకంటే నేను కార్మిక నాయకుడు కుటుంబం నుంచి వచ్చాను కనుక, మా తండ్రి కార్మిక నాయకులు కనుక కార్మికుల పక్షాన ఎప్పుడు ఉండాలి. ఈ ప్రాంతం ఎక్కువగా కార్మికులతో నిండినటువంటి ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం.